వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో సంవత్సరం పాటు నిలవ ఉండే చింతకాయ తొక్కు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: చింతకాయలు 1 కేజీ, 3 కప్పులు ఉంటాయి. ఉప్పు పావు కప్పు, పసుపు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 10, వెల్లుల్లిపాయ రెబ్బలు 8 లేదా 10, పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఇవి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నూనె 2 లేదా 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. ముందుగా చింతకాయలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. పీచు ఏమైనా ఉన్నట్లయితే ఇప్పుడే తీసుకోవచ్చు, లేదంటే 3 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక పొడి బట్ట మీద ఈ చింతకాయలను వేసుకుని చెమ్మ మొత్తం ఆరేంత వరకు అరగంట లేదా గంట పాటు నీడని ఆరబెట్టుకోండి. ఇలా చేయడం వల్ల పచ్చడి 1 సంవత్సరం వరకు పాడవకుండా ఉంటుంది. ఇలా బాగా ఆరిన తర్వాత రోట్లో వేసుకుని దంచుకుందాం. కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకుని దంచుకోవాలి. ఇలా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తడి చేతులను పెట్టకూడదు. ఇదే విధంగా అన్ని చింతకాయలను దంచుకుందాం. ఇలా అంతా దంచుకున్న తర్వాత కనిపిస్తున్నటువంటి గింజలను ఇప్పుడే తీసేసుకోవచ్చు, లేదంటే 3 రోజుల పాటు ఊరబెట్టుకున్న తర్వాత కూడా తీసుకోవచ్చు. గింజలు అలాగే పీచు తీసేసుకున్న తర్వాత దీనిని ఒక గాజు సీసాలో వేసుకుని 3 రోజుల పాటు ఊరబెట్టుకోవాలి. 3 రోజులు ఊరబెట్టుకున్న తర్వాత పొడిగా ఉన్నటువంటి స్పూన్తో ఈ చింతకాయ తొక్కును ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులో ఇంకా గింజలు కానీ పీచు కానీ ఏమైనా ఉన్నట్లయితే తీసేసుకుందాము. నేను ఆల్రెడీ తీసేసాను. ఇంకా ఏమైనా ఉన్నట్లయితే చూసి తీసేసుకుందాం. చెయ్యి తడి లేకుండా చూసుకోవాలి. అదే గాజు సీసాలోకి కానీ అదే గాజు పాత్రలోకి కానీ తీసుకొని సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి చింతకాయ తొక్కును 3 టేబుల్ స్పూన్లు తీసుకొని పచ్చడి తయారు చేసుకుందాం. ఒక మూకుడిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ధనియాలను వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, జీలకర్రను వేసుకుని వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకుని కూడా వేయించుకోవచ్చు. ఇవి వేగిన తర్వాత
ఎండుమిరపకాయలను కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని తయారు చేసుకున్నటువంటి చింతకాయ తొక్కును కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకుని పోపు పెట్టుకుందాం. అదే కడాయిలో నూనె వేసుకొని, కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది, చితక్ కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలను వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులను వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను వేసుకుని వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపును పచ్చడిలో వేసుకుందాం. పుల్లగా ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకుని చేసుకోవచ్చు. రుచికరమైన చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయ్యింది. దీనిని రైస్తో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.